హైదరాబాద్లో ఏసీబీ మరోసారి దాడులు నిర్వహించింది. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ మచ్చు రవీందర్ ఆస్తులపై ఏసీబీ సోదాలు జరిపింది. 12 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపిన ఏసీబీ రవీందర్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తనిఖీలు చేపట్టింది ఏసీబీ. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. రవీందర్కు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. రవీందర్కు చెందిన 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రవీందర్ ఇల్లు, కార్యాలయాలతో పాటు మొత్తం 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హైదరాబాద్లో ఏసీబీ మరోసారి దాడులు నిర్వహిస్తోంది. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఇంటిపై ప్రస్తుతం ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. రవీందర్కు చెందిన మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రవీందర్ ఇల్లు, కార్యాలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ సోదాలైతే కొనసాగుతూ ఉన్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఏసీబీ అధికారులకు మరొక భారీ అవినీతి తిమింగలం దొరికినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల గుట్టు రట్టు చేస్తున్న ఏసీబీ అధికారులు తాజాగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరు బచ్చు రవీందర్ నివాసంతో పాటు ఏకకాలంలో ఒక 15 చోట్ల కూడా ఈ ఏసీబీ సోదాలు సాగిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇటు 4 జాతీయ బ్యాంకులకు సంబంధించి కూడా 4-5 లాకర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక పెద్ద మొత్తంలో విదేశీ సంబంధించిన మద్యాన్ని కూడా అతడి ఇంట్లో గుర్తించినట్టుగా సమాచారం. ఇంకా దీనికి సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇతడికి సంబంధించిన వివిధ ల్యాండ్లకు సంబంధించి కావచ్చు, బంగారంకు సంబంధించిన వస్తువుల వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో 4 లాకర్లకు సంబంధించి కూడా ఓపెన్ చేసే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేయబోతున్నట్టుగా సమాచారం. కొద్ది రోజుల క్రితము డిఎస్పీ భీమిరెడ్డికి సంబంధించి చూసుకుంటే కూడా కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించిన బినామీ ఆస్తులకు సంబంధించి కూడా గుట్టురట్టైన నేపథ్యంలో తాజాగా హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన విభాగంలో చీఫ్ ఇంజనీర్గా బచ్చు రవీందర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు అతడికి సంబంధించి కూడా ఏకకాలంలో కుటుంబ సభ్యులు, బంధువుల నివాసంలో కూడా ఏసీబీ అధికారుల సోదాలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో కూడా అతడి సంబంధించిన అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా కూడా బయటికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటు తాజాగా పెద్దపల్లి జిల్లాలో కూడా అటు అక్కడ మున్సిపల్ దాంట్లో పనిచేస్తున్న కానీ కూడా 36 లక్షలకు సంబంధించిన నగదు పట్టుకున్నారు. పూర్తిస్థాయిలో ఏకకాలంలో సంబంధించి చూసుకుంటే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో అతనికి సంబంధించిన పూర్తి అక్రమాస్తుల చీటాను కూడా మీడియాకి ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.